అబ్బా నీ సమక్షములో చేరితే నీ పాదం నీ ఆత్మను పోయుమయ్యా ఆరాధన సమయం అప్పాని సమక్షములో చేరితే నీ పాదం ఆత్మను పోయుమయ్యా ఆరాధనా సమయం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు చేత ఎవరెవరు నడిపింపబడుతున్నారో వారు ధన్యులు. పవిత్ర వాక్యం మనకి నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనము. అన్నిటికంటే గొప్పగా నీ హృదయంలోని వాంఛలను, నీ హృదయంలోని తలంపులను, ఆశలను గమనించుటకు నేర్చుకో. నీ జీవితానికి ఊట అక్కడ నుండే నీకు లభించును. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ కోరికలు నిన్ను ప్రభులో చేర్చాలి. రెండవది, నీ తలంపులు, నీ ఆశలన్నీ ప్రభుని శక్తిని నీవు పొందినట్లు చేయాలి. నీవు నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రభు శక్తిని పొంది ఈ లోకములో ఉన్న సమస్యలు, శోధనను దాటి వెళ్ళుటకు నీకు వెలుగు ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి. లేకపోతే నీ తలంపులు, నీ ఆలోచనలు దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నదంటే, దేవుని చెంద చేరకుండా లోకానికి చెందిన తలంపులు, ఆలోచనలు, కోపము, మోహము, ఇవి అన్నిటితో నీ మనస్సును నిండినా నీవు జీవింపలేవు, జీవాన్ని నిండుగా పొందలేవు. దానికి బదులుగా మనిషిని తలంపులతోనే పోరాడుతున్న దుష్టుడు చెరువులో నీళ్లు ఉండినా ఎంత పెద్ద నిప్పును పెట్టినా కూడా ఆ నీళ్లు ఆ నిప్పును ఆపేస్తుంది. ఒకవేళ ఆ భూమిలో నీళ్లు లేదంటే ఆ నిప్పు ఉన్న గుడిసెలు అన్నీ నాశనం చేస్తుంది. ఏ నరుని తలంపులు, ఆలోచనలు దేవుని చేత నడిపింపబడలేదో ఆ తలంపులు, ఆ ఆలోచనలను దుష్టుడు నడిపిస్తాడు. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో నీ తలంపులు ప్రభు ద్వారా నడిపింపబడుతున్నాయా? ప్రభు నీ తలంపులను పరిపాలిస్తున్నాడా? దాన్ని గమనించుటలో నువ్వు శ్రద్ధ వహించు. నీ తలంపులు ప్రభుని పొందుకోలేదంటే, ప్రభుని తనలో ఉంచుకోలేదంటే నీ తలంపుల ద్వారా నువ్వు నశించిపోతావని పౌలు చెప్తున్నాడు. కనుక మన తలంపుల్లో దేవుడు నిలబడాలి, మన తలంపులని ప్రభు నడిపించాలి. ఇది ఎట్లు సాధ్యము? ఒక పొలం ఉన్నదంటే ఆ పొలంలో మంచి పంట రావాలంటే 2 కార్యాలు జరగాలి. ఏమిటివి? మొదటిగా
ఒక భూమిలో, ఒక పొలములో ఏదైనా విత్తనం చల్లించాలి, అప్పుడే పంట వస్తుంది. రెండవది, ఒక పొలములో విత్తనం చల్లించిన మాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లోనే పంట పైకి వస్తున్నప్పుడు గడ్డి కూడా పైకి వస్తాయి. ఒకవైపు పంటను పెంచాలి, మరోవైపు గడ్డిని తీసివేయాలి, అప్పుడు ఆ పొలము నుండి పంట వస్తుంది. అట్లనే మనిషి తలంబుల్లో దేవుడు నిలబడలేదంటే, దేవుని తలంబులు, ఆలోచనలు నీ తలంబులను పరిపాలించలేదంటే నీవు ఫలించలేవు. కనుక దేవుని తలంబులనే విత్తనం నీలో పనిచేయటకు 2 కార్యాలు చేయాలి. ఒకటిది పండును విత్తనం పెట్టాలి, ఇంకొక వైపు గడ్డిని తీసివేయాలి. విత్తనం పెట్టుటకు పేరు పవిత్ర వాక్యమును మన తలంబుల్లో మనం ఉంచుతూ ఉండాలి. దేవుని వాక్కును నాటుతూ ఉండాలి. ఎంతగా దేవుని వాక్యము నీ మనస్సు అంగీకరిస్తుందో అంతగా ఆ వాక్యము ద్వారా దేవుడు నీలో ప్రవేశిస్తాడు. యోహాను 6:63, నా వాక్కు నీకు నా ఆత్మను నా జీవమును ఇచ్చును. కనుక ఎవరిని మనస్సు దేవుని వాక్యమును స్వీకరించలేదో, దేవుని వాక్యమును వినుటకు తయారు చేయలేదో, ఆ భూమిలో ఆ మనిషి జీవితంలో జీవం కనబడదు. రెండవది, దేవుని వాక్కు మన మనస్సులో ఉండాలి. రెండవది, మన జీవితంలో ఉన్న కళలన్నీ, గడ్డి అన్నీ తీసివేయు. కార్యానికి పేరు ప్రార్థనా జీవితం. ప్రార్థనలో దేవునికి ప్రియం లేని తలంబులు, ఆలోచనలు, ఇవి అన్నీ మనం పీకి మన కోసం ఒకడు తండ్రి ఉన్నాడని గమనించి ఆయనకు అర్పించటం. వాక్య జీవితం విత్తనము వేయటము. ప్రార్థనా జీవితం మనస్సులో ఉన్న గడ్డి, భయము, ఆందోళన, ఆవేదన ఏది కూడా మనలో మొలచి మన పంటను, మన సమాధానమును, మన జీవితాన్ని నాశనం చేయక అన్నీ పీకి ఆయన పాదములపై అర్పించటం. వాక్య జీవితం, ప్రార్థనా జీవితం, ఇవి 2 ద్వారా మన తలంబుల్లో మనం దేవుని ఉంచుకొనగలము. దేవుని ఉంచుకున్నా ఆ దేవుడు మనలో ఉండి ఫలింపచేస్తాడు. అందుకే 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, ఎవరిలో ప్రభు ఉన్నాడో, ఎవరు దైవ కుమారుని పొంది ఉన్నారో వారు జీవిస్తారు, ఎవరిలో దైవ కుమారుడు లేరో వారు నశించిపోతారు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ఈ ప్రార్థనా జీవితం, వాక్య జీవితంలో మనల్ని నడిపించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుంటాం. The word of God says, the book of Proverbs chapter 4 verse 23, above all, take care of your heart, take care of the thoughts and emotions of your heart. It is from there the life springs. So the word of God says, Romans 1:28, let your thoughts retain God with you. Your thoughts should possess the Lord. If your thoughts possess the Lord, if the Lord is found in your thoughts, the Lord will lead your thoughts. But in your thoughts, if the Lord is not there, the enemy will be there in your thoughts, and he will lead you astray and destroy your life. The success of your life depends whether can you keep the Lord all the time in your thoughts. Your success depends on how much you can retain God in your knowledge, in your thinking. How is it possible? Today's reading speak to us. On the one hand, for a field to produce, you need to put the seed. On the other hand, for the land to produce, you have to constantly remove the weeds. Putting the seed is known as life of the word of God.
Constantly our mind has to receive the thoughts of God. Then only the thoughts of God will produce God's life in us. If we don't put God's thought in our minds, there is no scope for production. God cannot grow in us. Second, in our mind, all kinds of fear, worries, disappointments will come. What we need to do? We need to pluck them all and throw it at the feet of the Lord, which is known as life of prayer. Whatever you find in your mind, you should not allow those thoughts to frighten you or trouble you or destroy you. Rather, place all your worries unto the Lord, for your God is your Father. He will take care of you. మనల్ని దీవించి ఆశీర్వదించుటకు ఆ దేవుడు వస్తున్నాడు. ఇది ఆరాధన సమయము. దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎంతగా మనము దేవుని ఆత్మ మనలో ఎదుగుటకు మనల్ని అర్పిస్తామో అంతగా మన తలంపులు ఆలోచనల ద్వారా మనల్ని బంధించుటకు వస్తున్న సాతాను తన బలమును కోల్పోతాడు. హృదయ అంతరంగంలోని ఆత్మను మనం పెంచినా శారీరక మాంసం తన బలమును కోల్పోవును. హృదయ అంతరంగంలోని ఆత్మను పట్టించుకోలేదంటే ఈ దేహం తన వాంఛలతో లేచి మనల్ని కాల్చివేయను. ఆరాధన నీ దేహంలోని వాంఛలను అది ఉన్న చేతులు అది కట్టివేయును. చేతులను పైకి లేపి ఆరాధిస్తాము. ఆరాధనా సమయం అబ్బా నీ సమక్షములో చేరితి నీ పాదం నీ ఆత్మను పోయుమయ్యా. ఆరాధనా సమయం అబ్బా నీ సమక్షములో చేరితి నీ పాదం
స్తోత్రం స్తోత్రం అమ్మా. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 అమ్మా. స్తోత్రం అయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణము మనం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనం నుండి విన్నాము. ప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారు పితరులైన అబ్రహాం, ఈసాకు, యాకోబు వీరందరికీ దేవుడిచ్చిన దీవెనలతో జీవింపవలసిన వారు ఇప్పుడు బాబిలోనియా దేశంలో దాసులుగా పనిచేస్తున్నారు. వారు పొలమును కోల్పోయారు. దేవుడు మోసే ద్వారా వారికి ఇచ్చిన పరిశుద్ధ భూమి కానాదేశమును కోల్పోయారు. సొంత ఇల్లు లేదు, సొంత కుటుంబాన్ని కూడా నడిపించలేని స్థితి. ఎలా చీతకాడు పని చేస్తున్నాడో అట్లనే ఇశ్రాయేల్ ప్రజల్ని బాబిలోనియా వాళ్ళు బంధించి తమ దేశానికి తీసుకొని పోయి వారికి సేవ చేయుటకు వారికి లేనిపోని అన్ని పనులు చేపిస్తున్నారు వీళ్ళ ద్వారా. దేవుడు మరొకసారి వారి జీవితంలో ప్రవేశించి వారిని జీవింప చేయుటకు ఈ సత్యమును వారితో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేది ఏమనగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఇట్లు చెప్తున్నాడు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. అయ్యా, నేను మీతో ఉండి మిమ్మల్ని నడిపించుటకు ఆశపడుతున్నాను, కానీ మిమ్మల్ని ఎందుకు నడిపించలేకపోతున్నాను తెలుసా? మీరు ఎందుకు జీవమును పొందలేకపోతున్నారు? జీవపు మార్గమును ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? కారణం నా ఆలోచనలు వేరు, మీ మనస్సులో ఉన్న ఆలోచనలు వేరు. ఇంకా నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. నా మార్గాలు నేను ఎలా మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తున్నానో ఆ మార్గాలు, ఆ తలంపులు, ఆ ఆలోచనలు మీలో లేదు. మీ మార్గాలు ఏదో, మీకని ఒక్క మార్గము, మీకని కొన్ని తలంపులను మీరు మనస్సులో పెట్టుకుంటూ మీరు జీవిస్తూ ఉన్నారు. చూడండి, ప్రభు చెప్పాడు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 7వ వచనం నుండి, అయ్యా నిన్ను నీవు మోసగించకు. వాక్యం చదువుదాం. మిమ్ము మీరు మోసగింపకొనుకుడు, ఎవ్వడునూ దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానినే కోసుకొనవలెను. నీ తలంపులు అనే పొలములో, 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎవరు మాట? దేవుని దృష్టిలో మనము పొలములాని ఉండామని వాక్యం చెప్తుంది. మీరు దేవుని పొలము అని వాక్యం చెప్తుంది. ఈ పొలములో మనం ఏమి నాటుతున్నాము, ఎటువంటి తలంపులు మన పొలములో పెడుతున్నాము? ఇంకా చదువుదాం. 7వ వచనం, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7. ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానినే కోసుకొనవలెను. తాను ఎటువంటి తలంపులను పెడుతున్నామో, ఇప్పుడు పత్తిని పెట్టినా పత్తిని మీరు కోసుకుంటారు. మీరు గడ్డిని లోపల అనుమతించారంటే ఆ గడ్డియే ఉండిపోతుంది. కనుక మీ జీవితం అనే పొలములో ఏ విత్తనమును మీరు పెడుతున్నారో అదే పెద్దగా మారి మీ జీవితాన్ని నిర్ణయం చేయను. ఇంకా 8వ వచనం, శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో మీ జీవితం అంతా లేనిపోని ఈ శారీరకానికి చెందిన ఏమి తినాలి, ఏమి పొందుకోవాలి, ఎవరు నన్ను ఎంతగా గొప్పగా చెప్పాలి, నేను ఎలా ఈ లోకంలో పైకి రావాలి,
ఈ లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, లోకపు వాంఛలు, దీనితోనే మీ మనస్సు ఉండిపోయినా మీ జీవితం ఇక్కడే ఉండిపోతుంది. కానీ మన జీవితం, ఈ లోకపు జీవితం జీవింపబడాలంటే పరలోకం మనల్ని నడిపించాలి. ఈ లోకపు తలంపులు, ఆలోచనలతోనే ఉండిపోయామంటే మనం ఏమీ సాధించలేము. అందుకే యేసు చెప్పాడు యోహాను 3వ అధ్యాయంలో, మీరు పైనుండి జన్మించిననే తప్ప, అనగా పరలోకపు తలంపులు, దేవుని తలంపులు మిమ్ములను నడిపించలేదంటే ఈ లోకపు సమస్యలను మీరు జయించలేరు. లోకపు సమస్యలను లోకమిచ్చే జ్ఞానముతో, లోకమిచ్చే ఆశీర్వాదముతో, లోకమిచ్చే డబ్బుతో, లోకమిచ్చే అందము, చదువుతో మీరు సాధించలేరు. మీకు పరలోక జ్ఞానం కావాలి. చూడండి, సర్పమును మీరు చూస్తున్నారు కదా, ఆ సర్పం ఎక్కడ ఉండును? ఈ భూమిలో తిరుగుతూ ఉండును. ఎప్పుడు ఎవరిని కాటు వేస్తుందో మనకు తెలియదు. కానీ ఆ సర్పము భూమిలో ఎక్కడ పోయినా రాళ్ళు ఉన్న లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది దొరకటం చాలా కష్టం. కానీ ఆ పామును కద్ద చంపి తినాలని ఆశపడినా ఏం చేస్తుంది తెలుసా? భూమిలో అది వెళుతున్నప్పుడు దాని వెనుకనే ఇది వెళ్ళిందంటే పాము సడన్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, రాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. కద్ద రాళ్ళ లోపల వెళ్ళలేదు. కాబట్టి ఆ గద్ద ఏం చేస్తుంది తెలుసా? పాము ఎక్కడికి వెళ్ళిపోతుందని ఆ పాము గమనించుటకు మునిపే పైనుండి చూసి తన 2 నోటి నుండి వస్తున్న దాని లిప్స్ తోటి ఏం చేస్తాయి? పట్టుకొని పైకి తీసుకొని పోతుంది. ఎక్కడా? ఆకాశం పైకి. ఆకాశంలో ఆ పామును వదిలిపెడుతుంది. ఆకాశంలో ఆ పాముకు బ్యాలెన్స్ చేయలేదు, ఉండి అలవాటు లేదు. కింద భూమి దాన్ని లాగుతుంది. కనుక తాను ఏం చేయాలో తెలియక అటు ఇటు అది తిరుగుతున్నప్పుడు ఆ కద్ద ఏం చేస్తుంది? ఆ పాము శరీరంలో తాకుతుంది. పామునకు ఒక బలహీనం ఉన్నది. ఏం తెలుసా? దాని శరీరమును మీరు కొట్టారంటే వెంటనే ఎక్కడ దెబ్బలు పొందిందని చూడటానికి తలను పైకి లేపుతుంది. ఆ గద్ద ఆ పాము శరీరంలో ఎక్కడ కొడుతుందో వెంటనే తలను ఎత్తుతుంది, ఎత్తి చూస్తుంది. అప్పుడు ఈ గద్ద వెళ్ళి ఆ తల మీద కొడుతుంది. అంతే. 2-3 సార్లు అలా కొడతాయి. ఆ పాము చనిపోయి కింద పడిపోతుంది, తన బలమంతా కోల్పోతుంది. వెంటనే గద్ద తన పిల్లలతో వచ్చి దానిని తినేస్తాయి. అట్లనే లోకములో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలతో మనిషిని కట్టివేయుటకు సాతాను ప్రయత్నిస్తాడు. మనస్సులో బాధలు ఉంటిన వెంటనే అక్కడికి పో, ఆ ఫిల్ము చూడు, వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు. పాము ఎలా ఈ లోకంలో ఎక్కడో ఒకరు దాచుకున్నట్లు మన తలంపులను, మన ఆలోచనలను మనం గమనించి దాన్ని సరి అయిన దారిలో నడిపించలేక మనల్ని అటు ఇటు తప్పించుకున్నట్టుకు ప్రయత్నిస్తాడు. నీకు బాగలేదా? పోయి 2 గంటలు ఆ ఫిల్మ్ చూడు, నీకు మనశ్శాంతి వస్తుంది. నీకు సమస్యలు వచ్చినాయా? అయ్యయ్యో, ఒక క్వార్టర్ బాటిల్ త్రాగు, మర్చిపోతావు అన్నీ, నీకు నెమ్మది వస్తుంది. లేనిపోని అబద్ధం చెప్పి మన తలంపులను ఏం చేస్తాడు? దాచిపెట్టుటకు నేర్పిస్తాడే కానీ ఆ సమస్యలను తీర్చుటకు ఆయన మార్గం చూపింపలేడు. మన తలంపులను సాతాను ఈ లోకం మీదనే, శారీరక వాంఛల మీదనే కట్టివేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తన వాక్కు ద్వారా తన తలంపులను మనకిస్తాడు. ఈ తలంపులను ఎప్పుడు మనము మనస్సును విప్పి స్వీకరించుకుంటున్నామో అప్పుడు ఆ తలంపులు, ఆ ఆలోచనలు మనలో ఉండి మనల్ని దీవించుతాయి.
నేను పోయిన వారం మార్చ్ 1కి యాష్ వెడ్నెస్డే కర్నూలు పట్టణంలో అక్కడ కథీడ్రల్ చర్చ్ ఉన్నది. అక్కడ దేవుని వాక్యం ఇవ్వటానికి వెళ్ళాం. అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఫాదర్ గారు, నా కొడుకు మా కర్నూలు పట్టణంలోనే ఫస్ట్ మార్క్ పొందాడు ఫాదర్ అన్నాడు. నేను చెప్పాను, కంగ్రాచ్యులేషన్ బ్రదర్. ఎలా? ఆయన చెప్తున్నాడు, నా కొడుకు పరీక్షకి వెళుతుంటకు ముందున రోజు నేను నా కొడుకును బాగా తిట్టాను. ఏదో ఇంట్లో కొన్ని సమస్యలు అయిపోయింది, మర్చిపోయాను. రేపటి దినం ఎగ్జామ్ ఉంది, నా కొడుకు ఎగ్జామ్కి వెళ్ళాలని, కానీ మర్చిపోయి ఏదో కోపంలో తిట్టేశాను. తర్వాత నాకు బాధగా అయింది. కొడుకు దగ్గర వెళ్ళి, సన్, పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు నన్ను బాగా కొట్టావు అని. నాకు బాధగా అయింది. అయ్యో, నా కొడుకు పరీక్షకి వెళ్ళాలి, ఆయన మనస్సుని నేను కలవరపరిచానే. ఆ రోజు గుడికి వెళ్ళి వాక్యంను వింటున్నాను స్వామి. అప్పుడు మంచి వాక్యం నాకు ఇవ్వబడింది. ఏ వాక్యం ఇవ్వబడింది తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనము. ఏమిటి? వాక్యంను వింటాము. 49వ అధ్యాయము 16వ వచనము. నేను నీ పేరును నా అరచేతుల మీద అరచేతిలో రాసి ఉన్నాను. నీ ప్రాకారములో నిత్యము నా కన్నుల ఎదుటనే నిలిచి ఉన్నవి. కుమారా, నీ పేరుని నా అరచేతిలో రాసి ఉన్నాను. నీ ప్రాకారములు, నీ కాంపౌండ్ వాళ్ళు నా కళ్ళు ముందే ఉన్నాయి. నేను నిన్ను గమనిస్తూ ఉంటున్నాను. నా దృష్టిని తాటి నీ జీవితంలో ఏమీ జరగలేదు. 24 గంటలు నా దృష్టి నీ మీదనే ఉన్నాయి. నేను నిన్ను విడువను. అప్పుడు ఒక చిన్న పిల్లలాగా ఏడ్చాను. ప్రభు, నా కొడుకును గాయపరిచాను, ఆయన పరీక్షకి వెళ్ళాలి, గవర్నమెంట్ పరీక్ష. ప్రభువా, నా కుమారుని నువ్వు కాపాడుతానంటున్నావే, ఆయన పేరు నీ అరచేతిలో రాసినానంటున్నావే, మా కుటుంబంలోని సమస్యలు మొత్తము నీవు గమనిస్తూ ఉంటున్నావు. మా కుటుంబం చుట్టి నీవు కంచె వేసి నీ దృష్టి మా ప్రాకారముల మీద ఉన్నాయంటున్నావే. నీకు స్తోత్ర నాయన. నీకు తెలియక ఏమీ జరగదు నాయన. నువ్వు మా కుటుంబమును నీ కంట్రోల్లో ఉంచున్నావయ్యా. ఆ వాక్యంను విన్న తర్వాత నా మనస్సులో శాంతి కలిగింది. ఫాదర్, నా కుమారుని దేవుడు చూసుకుంటారని నాకు తెలుసు స్వామి. దేవుడు ఏం చేశాడు? కర్నూలు పట్టణంలోనే ఫస్ట్ మార్కు పొందుటకు కృప దయచేశాడు. హల్లెలూయా. జీవిత పయనంలో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ మనల్ని పరిపాలించుటకు అనుమతించకూడదు. మన మనస్సులో దేవుని తలంపులను మనం అంగీకరించాలి. ఉదయం లేవగానే ఎలా ఆహారం తింటున్నాము? ఆహారం ఎందుకు? ఆహారం తినలేదంటే ఈ దేహం బలహీనమైపోతుంది. అట్లనే మన ఆత్మ కూడా ఎదగాలంటే ఆత్మ ఎలా ఎదుగుతుంది తెలుసా? ఆత్మకి ఏ ఆహారం పెట్టినా ఆ ఆహారం ద్వారా మన ఆత్మ బలమును పొందును. వింటాము. యోహాను సువిశేషం 6వ అధ్యాయం 63వ వచనము. జీవమునిచ్చినది ఆత్మయే. జీవము మీకు కావాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే మీకు దొరుకుతుంది. శరీరము నిష్ప్రయోజనము. నీ శరీరము ద్వారా ఎంత తిన్నా త్రాగినా అది శరీరం వరకే. మనసులో నొప్పి వచ్చినప్పుడు, మనసులో భయం వచ్చినప్పుడు నువ్వు ఎంత బిర్యానీ తిన్నా ఆ బిర్యానీ నీ భయమును తీసివేయదు. నీ భార్య భర్త మధ్యలో గొడవ జరిగింది, నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేదు, నీ భర్త నీ కూర్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ సమస్య మనం తింటున్న భోజనము ద్వారా దాన్ని తీర్చలేము.
అది తీర్చపడాలంటే ఆత్మదేవుడు మన జీవితంలో భార్య భర్త మధ్యలో మన ఇంటి ప్రతి సమస్యల్లో ఆయన ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఆయనే మన మనసుతో, భార్య మనసులో భర్తను కూర్చి మాట్లాడతాడు, భర్తను కూర్చి భార్యతో మాట్లాడతాడు. దేవుని ఆత్మ మీ మనస్సులో ఉండుటకు మీరు నేర్చుకున్నా, ఆయన్ని మీరు నిలుపుకున్నా, ఆయన మీలో నిలిచి ఉండి మీ కుటుంబంలో, మీ జీవితంలో ఉన్న ప్రతిదాన్ని ఆయన సరిచేస్తాడు. వింటాము, ఆత్మయే జీవమిచ్చేది, ఆత్మయే. శరీరం బిర్యానీతో అది అయిపోతుంది, అంతే, లావు అవుతాం అంతే. కానీ జీవమిచ్చేది దేవుని ఆత్మ. సరే, దేవుని ఆత్మ మన కుటుంబంలో ఉండినా ఆయనే ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది, భార్య మనసులో ఏముంది, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండుటకు ఏం కారణము, దాన్ని ఏం చేయాలి, అన్నీ ఎరిగిన ఆత్మ ప్రతి ఒరిని మనస్సుని ఆయన సరిచేసి సమాధానము, సంతోషము ఆయన ఇస్తాడు. ఆ ఆత్మని ఎలా పొందుకోవాలి? మన ఇంటిలో, మన తలంపుల్లో ఆత్మని ఎలా మనం స్థాపించాలి? వింటాము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయును, మీకు చెప్పండి, ఆత్మయును జీవమునై ఉన్నవి. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నేను పలికిన వాక్యము మీ మనస్సులో నిలిచి ఉన్నచో నా మాట మీకు పరిశుద్ధాత్మ సన్నిధిని పరిశుద్ధాత్మ ఇచ్చే జీవమును ప్రసాదించును. ఒక నిమిషం కుడి చేతిని శిరస్సు మీద ఉంచుకోండి, అలాగే నొసట మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. మన జీవితంలో మనం ఏ విత్తనం పెడుతున్నామో అదే ఫలించును. ఈ శారీరక సుఖముకు ఏమేం చేయాలో అదంతా చేసినా ఆ శారీరక సుఖముతోనే ఆగిపోతుంది. కానీ జీవితం శారీరకంగా ఏం పొందామో దాని మీద ఆధారపడదు. జీవితంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. అవి అన్నీ ఆత్మ మిమ్మల్ని మీ మధ్యలో ఉండినా, ఆత్మ మీ తలంపులో ఉండినా, ఆ ఆత్మ మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ మీకు నేర్పిస్తాడు. సమాధానము, సంతోషము, అభివృద్ధి, పరలోక జీవమును మనకు దయచేస్తాడు. ఆ ఆత్మను పొందాలంటే నా వాక్కు మీలో ఉండాలి. ఎంతగా నీ మనస్సు నా వాక్యమును స్మరిస్తుందో, ఎంతగా నీ మనస్సులో నా వాక్యం నిలిచి ఉన్నదో, ఎక్కడ పోయినా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ వాక్యం నీ మనస్సుకు వస్తుంది. నీ ప్రాకారములు నా ముందు ఉన్నాయి. ఎవరో నిన్ను వచ్చి ఏమో చెప్తున్నారు, నీకు తెలుసా నీ భర్త ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని వాక్యంను పట్టుకుంటున్నావు. నీ దేవుని వాక్యం చెప్తుంది, నీ పేరు నా అరచేతిలో రాయపడి ఉన్నది బిడ్డ, నీ ప్రాకారములో నా ముందు నిలబడుతున్నది బిడ్డ. నాకు తెలియక నీ కుటుంబంలో ఏమీ జరగదు. ఎవరు ఏమి పలికినా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, ఆ వాక్యమును పట్టుకుంటావు. స్వామి, నీ ప్రాకారములు, నా ప్రాకారములు నీ ముందు ఉన్నాయి. నా జీవితం మొత్తము నీ దృష్టిలో ఉన్నది. నీ దృష్టికి తప్పి నా జీవితంలో ఏమీ జరగదు. నా భర్తను గురించి ఎవరో ఏమో చెప్తున్నారు. స్వామి, నా భర్తకి ఏం కావాలో, ఎందుకలా మాట్లాడాడో అది నిజమో నాకు తెలియదు, కానీ నీ చేతిలో అర్పిస్తున్నానయ్యా. నా భర్తకు ప్రేమ కావాలో ఏమో, నన్ను వదిలి ఇంకొక స్త్రీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వెంటనే నీతో మాట్లాడుతాడు. అమ్మా, నీ భర్తను వదలకు. నీ భర్త నేను నీకిచ్చిన వరము. నీ భర్తను ప్రేమించు. వెంటనే సాతాను ట్రై చేస్తాడు.
నీ భర్త ఇలా మాట్లాడాడు, ఇంటికి వచ్చిన వెంటనే అడుగు, వదలకు. పరిశుద్ధాత్మ మాట్లాడుతాడు. దేవుని వాక్యం వెంటనే నీతో మాట్లాడుతుంది. నీ ప్రాకారములు నా ముందు ఉన్నాయి, నీ జీవితం నా చేతిలో భద్రముగా ఉంది, భయపడకు, నీ ప్రేమను కోల్పోకు. లేని పోనిది చెప్పి మీ మధ్యలో కలహమును ఏర్పరచుకోవద్దు. కావలసినది చీకటి ఉన్నప్పుడు చీకటిని గురించి మాట్లాడటం కాదు, కావలసినది చీకటి మాయమైపోవాలంటే వెలుగును ముట్టించాలి. కావలసినది ప్రేమ. నీ భర్తను ప్రేమించు, నవ్వుతూ ఆయన కోసం వేచి ఉండు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు, ప్రేమను స్థాపిస్తాడు, చీకటిలో వెలుగును పెద్దగా మార్చుటకు నేర్పిస్తాడు. నీ భర్త మనస్సులో సాతాను వెళ్ళి ఉండినా కూడా నీవు పరిశుద్ధాత్మతో కలుసుకున్నప్పుడు ఎలా కద్ద భూమిలో ఉన్న పామును జయించుటకు ఆకాశంలోనికి లాగుకొని పోతుందో, అట్లనే భూమిలోని సమస్యలను, సాతాను పెట్టే ఆలోచనలను దేవుని శక్తి ద్వారా, దేవుని ప్రసన్నత ద్వారా జయించుటకు నేర్చుకోవాలి. ఒక్క నిమిషము శిరస్సుపై హస్తముంచి ప్రార్థించండి. ఈరోజు వాక్యం పలుకుతుంది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనము. వానయు మంచు ఆకాశం నుండి దిగి వచ్చి పరలోకం నుండి కిందికి వచ్చి భూమిని తడిపి, ఎండిపోయిన పనికిరాని భూమిని తడిపి, దాని మీద పైరు మొలపించి, ఏమీ లేకుండా ఎండిపోయిన భూమికి, ఈ భూమి ఎప్పుడు మంచును నీరును స్వీకరించుకుంటుందో అప్పుడు ఆ ఎండిపోయిన భూమి కథ మారిపోతుంది, చరిత్ర మారిపోతుంది. ఇప్పుడు దాని నుండి పైరు ఇప్పుడు పచ్చగా బయటకు వస్తుంది, వచ్చి పంటను పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును. అట్లనే నీ జీవితం అనే పొలములో శోధనలు, భయము, ఆందోళన, అప్పుబాధలు, కలహము, ఒక్కొక్కరిని కూర్చి చెడు మాటలు, ఇవి అన్నీ ఉండి నీ భూమిని ఎండిపోయిన భూమిగా ఒక్కొక్కరిని కూర్చి చెడుగా మాట్లాడుకొని, కొట్టుకొని, తిట్టుకుంటూ జీవించే ఈ ఎండిపోయిన జీవితంలో నా వాక్యము అనే వర్షమును నువ్వు స్వీకరించుకున్నా, నేనిచ్చే ధైర్యం, నేనిచ్చే విశ్వాసము, నేనిచ్చే కృప నిన్ను జీవింప చేయను. ఆ వాక్కు, నా మాటను నువ్వు పట్టుకున్నావంటే అది నీకు జ్ఞానం ఇచ్చెను. నీ ప్రాకారములు నా ముందు ఉన్నాయి, అది 10 సార్లు నువ్వు చెప్తూ ఉన్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. వెంటనే నీవు, అయ్యా నా భర్తను, నా భార్యను, ఈ సమస్యను నీకు అర్పిస్తున్నానయ్యా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాలో ఉన్నప్పుడు, సర్వమును సృజించిన నీవు నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎవ్వరు ఇవ్వలేని, ఈ లోకం ఇవ్వలేని, బిర్యానీ ఇవ్వలేని శక్తి, జ్ఞానం నీకు ఇవ్వబడును దేవుని వాక్కు ద్వారా. కృంగిపోయిన నీ ఆత్మ వెంటనే ధైర్యం తెచ్చుకోను. నేను జీవితంలో ఒంటరిగా లేదో, ఈ కుటుంబాన్ని, ఈ వివాహమును ఏర్పరచిన వాడు నా దేవుడు. ఆయన నా ఇంటిలో ఉన్నాడు, ఆయన నా కుటుంబంలో ఉన్నాడు, నా ప్రాకారము ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. నేను నశించిపోవుటకు ఎప్పుడు అనుమతింపడు. దేవుని వాక్యమును ఎంతగా నీ మనస్సు పట్టుకుంటుందో, ఎంతగా దేవుడు నీ తలంపుల్లో నిలిచి ఉంటున్నాడో అంతగా నీవన్నీ జయిస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. నీ శుభవచనం ప్రతిదినం నే విని, కుడి చేతిని హృదయం శిరస్సుపై ఉంచుకొని ప్రార్థించుకోండి. ఈ వాక్యమును మీరు ప్రతిరోజు స్వీకరించుకున్నా మీ జీవితం ఫలించును.
సాతాను రకరకమైన తలంపులను పెడతాడు, రకరకమైన ఆలోచనలు పెడతాడు. నీ తలంపులో ఏ విత్తనం పెడుతున్నావో అదే నీ జీవితాన్ని ఫలింపచేయను. ఎవరెవరో ఏమేమో చెప్పారు, అదే పట్టుకొని నువ్వు జీవించావంటే నీలో వేదన, కలహం మాత్రమే నిలిచి ఉండను. నీ మనస్సులో దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు, నీ దేవుని వాక్యమేమిటి, నీ దేవునికి నీవు ఎవరు, ఈ సత్యముతో నీ మనస్సును నింపుకున్నా ఆ సత్యం నిన్ను జీవింపచేయను. ప్రభుని అడుగు, ప్రభువా ప్రతి ఉదయము నా మనస్సుకు నీ వాక్యం ఇవ్వాలయ్యా, ఈ జ్ఞానము నాకు నేర్పించు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో భక్తి క్రియలు చేసి నా తలంపులను నేను గమనించలేదంటే, నా ఆలోచనలు గమనించలేదంటే, నా ఆలోచనలు నీ ఆలోచనల వల్ల నడిపింపబడలేదంటే నేను బ్రతకలేనయ్యా. ఈ జ్ఞానము నాకు నేర్పించునయ్యా. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, నీ శుభవచనం ప్రతిదినం నేని జీవము పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నేని జీవము పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. వాక్యమిచ్చే ఆత్మశక్తియే ఈ తలంపులను జయించును. ఆత్మశక్తి నీ తలంపులను జయించును. మధురం మధురం నీ వాక్యం, నా యోగపు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడును ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. హల్లెలూయా. మనస్సులో బాధలు, వేదన, దుఃఖం, ఆందోళన ఉన్నప్పుడు వాక్యమును పట్టుకుంటూ మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దానియేలుని సింహాలు ఉన్న గుహలో పెట్టుటకు ఆ రాజు కూడా సంతకం పెట్టేశాడు. ఇంకా ఎవరు ఏం చేయలేరు. కానీ దానియేలు వెంటనే తన ఇంటికి వెళ్ళి
యెరూషలేం వైపు కిటికీలను తెరచి ఆయన మోకరించి ప్రార్థించెను. ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు, దేవా నీకు అన్నీ తెలుసు, నేను నీ బిడ్డ నాయనా, నీ బిడ్డ నశించిపోవుటకు నీవు అనుమతింపవయ్యా, నీవు నాతో ఉన్నావు, నేను నీ బిడ్డ కాబట్టి ఎప్పుడూ నా జీవితం విజయమే అని విశ్వాసముతో ఆయన బయటకు వచ్చినప్పుడు రోదులు ఆయన్ను పట్టుకొని సింహాలు ఉన్న కొగలో త్రోసివేశారు. కానీ తన మనస్సులో దేవుడు ఉన్నారు, నేను దేవునికి సొంతము అనే సత్యముతో దానియేలు వెళ్ళాడు. కాబట్టి ఆ సింహాలను చూడగానే దేవుని పేరిట ఆ సింహాల నోటిని బంధించాడు. ఆ సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేకపోయినాయి. వెంటనే మరునాడు రాజు వచ్చి పిలుస్తున్నాడు, దానియేల్, నీ సజీవుడైన దేవుని ఆరాధిస్తానంటున్నావే, నీ దేవుడు నిన్ను కాపాడాడా? అప్పుడు దానియేల్ లోపల నుండి, రాజు, నా దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన వాక్యమును నేను పలికినప్పుడు ఆ వాక్యమును నిరూపించుటకు నా దేవుడు తన దూతలను పంపి ఆ సింహాల నోటిని బంధించాడు. ఆ సింహాలు నాకు ఏ హాని చేయలేదు. వెంటనే ఆ రాజు దానియేలుని బయటకు తీసుకొని వచ్చాను. ఆయనకి ఏ హాని జరగలేదు. ఆ దానియేలుని ఆ సింహపు గుహలో పెట్టుటకు ఎవరెవరు ప్రయత్నించారో వారి కుటుంబ సభ్యులను వెంటనే ఆ రాజు బంధించి ఆ సింహపు గుహలో పెట్టగా వారందరినీ ఎముకలు కూడా కనబడకుండా ఆ సింహాలు నాశనం చేసినాయి. వెంటనే ఆ రాజు ఒక పెద్ద రూల్ చేశాడు. ఈ దేశంలోని ప్రజలందరూ దానియేలు ఆరాధించే ఆ యెహోవా దేవుని మాత్రమే ఆరాధించాలి. ఈ భూమిలో దేవుడు ఒక్కడు ఉన్నాడంటే ఆకాశం భూమి సృజించిన వాడు ఆయన ఒక్కడే అని ప్రకటించాను. అప్పుడు దానియేలుకు అర్థమైంది, నేను అనుభవించే శ్రమలను వేదనను చూచి నా దేవుడు ఆనందించలేదు. ఈ శ్రమలను నా జీవితంలో అనుమతించాడు, దాని ద్వారా ఏదో గొప్ప కార్యం చేయటకు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు మీరు బైబిల్లో ఇదంతా చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని తలంపులు, దానికి మీరు టైం ఇచ్చినా ఆయనతో మీరు నడుస్తున్నప్పుడు ఆ దానియేలును కాపాడిన దేవుడు నీ దేవుడు, ఆయన మారడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, నిన్న ఈరోజు ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నాడు. దానియేలును కాపాడినవాడు నిన్ను కూడా కాపాడుతాడు. నీ జీవితంలో కూడా రోజులు వస్తారు, సింహ గుహలు కూడా వస్తాయి, దానిలో నువ్వు త్రోసివేయపడు, సంఘటనలు కూడా రావచ్చు, కానీ నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రాకారములు ఆయన దృష్టి ముందు ఎప్పుడూ ఉన్నాయి. ఆయనకు తెలియక నీకు ఏమీ జరగదు. ఈ వాక్యమే నీకు పరిశుద్ధాత్మ సన్నిధిని ఇచ్చి జీవముని ఇచ్చను. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకోండి. అయ్యా, ఈ వాక్యం లేదంటే మా తలంపులను సాతాను నాశనం చేస్తాడు. ఈ లోకపు తలంపులతో నేను కట్టపడిన ఎలా భూమి మీద తిరుగుతున్న పాము ఎక్కడెక్కడో తాచుకుని ఉండును, అట్లనే ఈ లోకం ఎన్నో తలంపులు ఇవ్వవచ్చు, నా సమస్యలకు సలహాలు ఇవ్వవచ్చు, కానీ అవి అన్నీ నాకు జీవం ఇవ్వలేదు. జీవం ఇచ్చేది నీ వాక్యం నుండి వచ్చే తలంపులు, ఆలోచనలు మాత్రమే. నీ శరీరం నిష్ప్రయోజనమైనది. నేను పలుకు వాక్కు నీకు ఆత్మయై జీవమై ఉన్నదన్నావు. అయ్యా, ఈ ఆహారము మాకు దయచేయమయ్యా. వేదములో ఎంతో మంది పునీతులను కూర్చి నువ్వు మాట్లాడావు, భక్తులను కూర్చి మాట్లాడినావు. దాన్ని నేను చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు
వారి జీవితంలో చేసేదే నా జీవితంలో కూడా చేసి ముగిస్తావు. Amen. ఈ ధైర్యము, ఈ విశ్వాసం నువ్వు మాకు ఇస్తావు. Amen. నీ వాక్యమే మాకు జీవమయ్యా. Amen. సెట్టపై ఉంచుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ఎవరు తన తలంపుల్లో నిలుపుకుంటారో వారి జీవితాన్ని దేవుడు నడిపిస్తాడని పలికినావు. అయ్యా, నీవు నా తలంపుల్లో ఉన్నంత వరకు నువ్వు నన్ను నడిపిస్తావు. కానీ నా తలంపుల్లో లేనిపోని దాన్ని పెట్టి సాతాను నన్ను భయముతో, ఆందోళన, ఆవేదనతో, దుఃఖముతో, కలహముతో నింపి నన్ను పనికిరాని వ్యక్తిగా మార్చేస్తున్నాడు. నా సమస్యలకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది చెయ్యి ఇది చెయ్యని లోకపు ఉపాయములను చెప్పి నన్ను ఈ లోకపు వేదంలోనే కట్టివేస్తున్నాడు. ఈ రహస్యమును నాకు నేర్పించనయ్యా. జీవమిచ్చేది దేవుని ఆత్మయే. దేవుని ఆత్మ నీ మనస్సులో నిలిచి ఉండినా నువ్వు అన్నీ సాధించగలవు. ఎందుకంటే చీకటిలో కూడా నీ దేవుడు నీ మధ్యలో ఉండినా చాలు, ఆ చీకటిని ఆయన ప్రకాశింపచేస్తాడని. నీ ఎంత భయంకరమైన గోడ నీకు ఆటంకంగా ఉండినను దేవుడు నీతో నీ తలంపుల్లో ఉండినా, దేవుని వాక్యం నీ తలంపులను నడిపించినా నీవు గోడను దాటి వెళ్తావని కీర్తన 18వ కీర్తన 28, 29 వచనములో పలికినావు. దేవుడు నా మధ్యలో ఉండగా నా జీవితంలోని చీకటిని ఆయన ప్రకాశింపచేస్తాడు. గోడలను దాటి వెళ్ళుటకు నాకు జ్ఞానమును, శక్తి ఇస్తాడు. ప్రభువా, నా తలంపులు, నా మనస్సులో నిన్ను నేను నిలిచిపెట్టాలి, నిన్ను నేను నిలుపాలి. ఇదే జీవిత సంతోషమునకు రహస్యము. నా తలంపుల్లో నిన్ను నేను నిలిపానంటే, నిన్ను నేను ఉంచానంటే నేను జీవితంలో విజయం సాధిస్తాను. ఎంత భయంకరమైన పోరాటమైనా, ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా నీ వాక్యం, నీవు, దేవుని ఆత్మ నా మనస్సులో నిలిచి ఉండినా చాలు. అయ్యా, ఈ సత్యములో నన్ను నడిపించము. ప్రార్థించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచర్స్ us today in the book of Proverbs chapter 4 verse 23. Above all, my son, my daughter, take care of your thoughts. Take care what kind of thoughts and desires are coming from your heart. They will decide and determine your life. Lord, how can I have your thoughts in my life? The word of God says, like the rain that comes from heaven and it comes to the dry land, the useless land, and makes the land full of water. Immediately the dry land brings forth greenery, brings forth life. In the same way, if the dry land is left out, more and more heat will come and make the land still worse. It will be a broken land. But when the rain comes, it will change the shape of the land. It will change the value of the land. The dry, useless land will become producing fruits, producing life, producing crops. In the same way, the human mind in the world is busy with various activities, is affected by various problems in the world. Day by day, problems are increasing. Day by day, the
body is becoming weak. Day by day, the love in our families going down. So how can we survive? The family becomes struggle after struggle. There is only one way. When the water comes, when the rain comes, it changes the shape and the future of the land. In the same way, the words that I speak, says the Lord, if your mind is able to retain God's word, this is the secret of your life. If your mind retains God's presence, God's word, that word of God will come into your life. What are the problems you have? What are the struggle you go through? God's word, God's presence, the Holy Spirit will teach you what are the things you need to do. That's why in the book of Isaiah, it is written like this: when you open yourself to God, Isaiah 48 verse 17 says, thus says the Lord your Redeemer, I am the Lord your God, who will teach you how to live. I will lead you by the way you should go. Yes, when we open ourselves to the rain will change the shape and the color and the history of the land. The same way, whose mind is open to the word of God, who finds time when you have little problem, Satan will tell you, go and watch a movie. You will be going and watching for 2 hours. You will be thinking, your mind will be fresh. No! Not only you have problem, what you have watched in movie also, that philosophy will attack you. Satan will tell you, you are disturbed, you are not able to sleep. Go and have bring 1 or 2 bags of whiskey. You will be okay. You can forget all your problem. It's the trick of Satan. Next day morning, your problem will not go. You will have another problem. You will have a headache. Satan's ways are looking as though they are the ways, but they are the traps. They will trap you. There is only one person who can give you life. That's why 1 John chapter 5 verse 12 says, he who has the Son of God will have life. He who doesn't have the Son of God, Jesus, they will not have life. If you want to have the Son of God, you should hold on to his word. Jesus said in John chapter 15 verse 7, if you remain in me and my word remains in you, whatever you ask, I will do it for you. If my word remains in you, my word will give you my Holy Spirit. The more you preserve my word in your thoughts, you will experience the Holy Spirit is produced through the word. John 6:63, my word will give you my life and my Holy Spirit. Your problem can be solved only by the Lord. So, are you disturbed? Open your heart. Commit your life to the word of God. The more you read the word, the secret of your life you will understand. Retain God in your thoughts and you will live. Close your eyes. Place your hand over your forehead and pray. Lord Jesus, we thank you for this beautiful day. Lord, our lives are filled with so many disturbances, but we cannot handle our problems by what the world gives to us. You have told us in 1 Corinthians chapter 13 verse 10, that which is perfected comes upon you, the imperfections will move away.
when the wisdom of God is given to you, you can understand and solve the problems of your family. The problems of your earthly life has to be solved by my heavenly advice which comes from my word. Jesus, you said to Paul in 2 Corinthians chapter 12 verse 9 onwards, my son, do not be worried. My grace is sufficient for you. In your weakness, my strength that comes from my word will sustain you. Help me, Lord, to know you and to live by you. Thank you, Lord. Help me every day, like the dry ground, when it receives the rain, it gets life. Whenever I am disturbed, every day, wake me up, Lord, to your word of God. Without reading your word, I cannot survive, Lord. If I don't eat, my body will become weak. In the same way, if I don't eat your spiritual food, which is the word of God, my spirit will become disturbed and weak, O Lord. Open my heart to your truth, Lord, that I may live by you. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. ఒకరోజు యేసయ్య వాక్యం వినుటకు చాలామంది వచ్చారండి. కానీ యేసు పలికిన కొన్ని మాటలను వారు గ్రహింపలేక వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు పేతురుని చూచి అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు పేతురు చెప్పాడు, అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నిత్య జీవము ఇచ్చే వాక్యము నీ నుండి మాత్రమే మాకు లభిస్తుందయ్యా. అయ్యా, మేము ఎక్కడికి వెళుతాము? నిత్య జీవము ఇచ్చే వాక్యము నువ్వు మాత్రమే ఇవ్వగలవయ్యా. ఈ వాక్యం నుండే మేము నిత్య జీవం పొందుకుంటామయ్యా. ఆ నిత్య జీవము నీవు పలుకుతున్న మాటల ద్వారా మాకు దొరుకుతుందయ్యా. మేము ఎక్కడికి వెళుతామయ్యా అన్నాడు. లూకా 24వ అధ్యాయంలో ఇద్దరు యేసయ్య శిష్యులు యేసయ్యతో ఉండి యేసయ్య చనిపోయాడని తెలిసి మనస్సులో దుఃఖము. వాక్యం చెప్తుంది, నీ మనస్సులో వాక్యము ద్వారా దేవుని సన్నిధిని నువ్వు నిలుపుకున్నావంటే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరిస్తావు. ఈ వాక్యము దేవుని సన్నిధి లేనప్పుడు సాతాను నీ తలంబులోనికి వస్తాడు, నీతో పోరాడుతాడు. కనుక యేసయ్య ఇద్దరు శిష్యులతో ఏం పోరాడాడు? వేస్ట్, నీవు దేవుని వెంబడించు, వేస్ట్. ఆయన చనిపోయాడు, ఇంకా యెరూషలేములో ఏముంటున్నావు? పో, నీకు ఈ గ్రామానికి పో. వాళ్ళు అయ్యో వారి మనస్సులో దుఃఖము. మనస్సుని మొదటిగా తాకుతాడు. ఈ మనస్సు ద్వారా సాతాను ఏం తాకుతాడు? మన దేహాన్ని తాకుతాడు. కనుక బైబిల్ ఏం చెప్తుంది? వారు మనస్సులో అయ్యో ఈ యేసయ్య చనిపోయాడు, 3 సంవత్సరాలు ఆయన వెంట తిరిగాము, ఆయన రాజుగా మారుతాడు, మనకి ఏదైనా దొరకదని. అయ్యో చనిపోయాడే, టైం అంతా వేస్ట్ అయిపోయిందే, జీవితం పాడు చేసుకున్నామే. తలంబులు వారిని దుఃఖపరిచినప్పుడు ఆ తలంబుల ద్వారా సాతాను ఏం చేస్తాడు? రెండవది దేహాన్ని కడతాడు. వారు నడవలేకపోయారు. వారు అమ్మా నొప్పి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, మనస్సులో దుఃఖముతో కట్టి దేహాన్ని నడవలేక చేశాడు. మూడవది వారు మొదటిగా మనస్సును కడతాడు, రెండవది దేహాన్ని కడతాడు, మూడవది ఆత్మను కడతాడు. ఇంకా ఆ యేసు యేసు అని చెప్పి ప్రయోజనం లేదు, పో మీ ఇంటికి. ఆత్మను దేవుని నుండి వేరుపరుస్తాడు, ఆత్మను కడతాడు. కాబట్టి వారు యేసయ్యను విడిచిపెట్టి వారు ఊరికి వెళ్ళిపోయారు. నడవలేక ఏడ్చుకుంటూ దుఃఖముతో వెళుతున్నారు. యేసు వారు వెంట వచ్చి ఏం చేశాడు తెలుసా?
జీవమిచ్చే వాక్యమును మోషే మొదలుకొని మాట్లాడుతున్నాడు. అయ్యా, మోషే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంతమంది ఆయన అవమానించారు. కానీ ఆయన్ను పిలిచిన దేవుడు ఆయన విడిచిపెట్టారా? అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నీవు నీటి గుండంలో వెళుతావు కానీ మునిగిపోలేవు. అగ్ని గుండములో వెళుతావు, నీవు కాలిపోలేవు. నీ దేవుడు నీతో ఉంటాడయ్యా. మోసేతో ఉండలేదా? మోసే నడిపించలేదా? ఎలియా ప్రవక్తను ఒక స్త్రీ, ఆ దేశాన్ని పరిపాలించే స్త్రీ, నేను చంపేస్తానని చెప్పలేదా? ఎలియా కూడా భయపడి పారిపోలేదా? దేవుడు విడిచిపెట్టాడా? అడవిలో పక్షిని పంపి ఆహారం పెట్టలేదా? ఒక్కొక్కరి చరిత్రముగా యేసు వారితో మాట్లాడుతూ వచ్చారు. ఎంతగా దేవుని వాక్యమును యేసు నోటి నుండి ఆ ఇద్దరు శిష్యులు వింటున్నారో అప్పుడు వారి మనస్సులో ఆ వాక్యం ఇస్తుంది, నీ దేహం నిష్ప్రయోజనము, నా వాక్కు మీకు ఆత్మయో జీవమునిచ్చను. వెంటనే యేసు నోటి నుండి ఆ మోసేను కూర్చి, ఎలియాను కూర్చి, ప్రవక్తలను కూర్చి వినగా వినగా వారికి ఆశ్చర్యమవుతుంది. వారిలోని దుఃఖం మాయమవుతుంది. వారి దేహంలో నూతన బలం వస్తుంది. చీకటి ఆగుతుంది. అప్పుడు అది యేసు అని కూడా తెలియక వారు చెప్తున్నారు, అయ్యా నువ్వు ఏమేమో పలుకుతున్నావయ్యా, నువ్వు పలుకుతున్నప్పుడు మా హృదయం అంతా ప్రజ్వలిస్తుంది, నూతన శక్తి వస్తుంది, మాతో ఉండుమయ్యా. యేసు నీ దగ్గర రొట్టె ఉందా అంటున్నారు. అవునవును తప్పకుండా అని వారి ఇంటిలో ఉన్న రొట్టెని ఇస్తున్నారు. యేసు రొట్టెను తీసుకొని త్రించి ఇవ్వగా వారు కన్నులు తెరవపడుతున్నాయి. అరే పాపరే, ये कौन है? हमारे पिताजी है, हमारे यीशु मसीह है. हालेलुया. యేసు మాయమైపోతున్నాడు. అప్పుడే వారికి అర్థమైంది, కృంగిపోయిన మనసుకు దేవుని వాక్యం ఆహారం, వ్యాధితో ఉన్న దేహానికి వాక్యమే ఆహారం. కృంగిపోయిన మనసుకు వాక్యమే ఆహారం, వ్యాధితో ఉన్న దేహానికి వాక్యమే ఆహారం. ప్రభుని మరచిపోతున్న ఆత్మకు వాక్యమే ఆహారం. ప్రభుని మరచిపోతున్న ఆత్మకు వాక్యమే ఆహారం. ఇప్పుడు ఆ ఇద్దరు శిష్యులు ధైర్యం పొందుకొని ఇంటిని మర్చిపోయి మళ్ళీ యెరూషలేమునకు నడుచుకుంటూ రాలేదు, ఊరుకుతూ ఉన్నారు. ఎక్కడుండి ధైర్యం వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. కృంగిపోతున్న మనసుకు వాక్యమే ఆధారం, కృంగిపోతున్న మనసుకు వాక్యమే ఆధారం, వ్యాధితో ఉన్న దేహానికి వాక్యమే ఆహారం, వ్యాధితో ఉన్న దేహానికి వాక్యమే ఆహారం. ప్రభుని మరచి తిరుగుతున్న ఆత్మకు వాక్యమే ఆహారం, ప్రభుని మరచి తిరుగుతున్న ఆత్మకు వాక్యమే ఆహారం. ప్రతిదినము ప్రతి క్షణము ఈ వాక్యమనే
ప్రార్థన చేసుకుంటాం. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నీవు మమ్మల్ని ప్రేమించి నీ వాక్య వెలుగులో నడవడానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మమ్మల్ని ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుచుకొని దేవా మా పేరును నీ అరచేతిలో రాసుకొని ప్రభువా, అయా నీవు మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి ఇదిగో నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడి ఏ విధముగా వాక్యంలో మేము బలపడాలి, వాక్యం ఇచ్చే శక్తి చేత మమ్మల్ని మేము అభిషేకించుకోవాలని ప్రభువా ఈరోజు గొప్పగా నీవు మాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు. మీరు దేవుని పొలము, మీరు ఎప్పుడైతే శరీరం అనే పొలములో విత్తనములు నాటుతారో అప్పుడు మీరు నశించిపోతారు. కానీ మీరు ఆత్మనే పొలములో విత్తనములు నాటిన ఆత్మైక వరములతో మీరు నింపబడతారని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును దేవా, వానయు మంచును ఆకాశం నుంచి దిగి వచ్చి భూమిని తడిపి ఆ చెట్టుకి మరలిపోక దాని మీద పైరు మొలపించి పంట పండించినట్లుగా దేవా నీ నోటి నుంచి వెలువడు వాక్కు ద్వారా ఈరోజు మా జీవితాలు నిర్మించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా నోటి నుంచి వెలువడు వాక్కులు నీకు ఆత్మను జీవమునై ఉన్నాయని చెప్పావు నాయన. ఈరోజు నీ జీవం మా కుటుంబాల్లో సమృద్ధిగా ఉండునుగాక ప్రభా. అయా సమృద్ధిగా నీ వాక్య అభిషేకం మా కుటుంబంలో నిలిచిండునుగాక. నీ యొక్క పరలోక అభిషేకం వాక్యం ద్వారా దేవా మా జీవితాల్లో కట్టబడునుగాక నాయన. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ నోటి నుండి వెలువడు వాక్కులు ఆత్మను జీవమునై ఉన్నామని చెప్పావు ప్రభా. అయా ఈరోజు ఆ జీవం మా జీవితంలో ఉండునుగాక. అయా నీ వాక్యము ద్వారా మా కుటుంబ సమస్యలను జయించుటకు నీ శక్తిని దయచేయండి ప్రభా. అయా మేము ఎప్పుడెప్పుడైతే పడిపోతున్నామో ఆ సమయంలో నీ వాక్యమును చదివి మా కుటుంబాలను నీలో బలపరచుటకు సహాయం దయచేయండి నాయన. మా శరీరంలో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకములు నీ నామంలో బంధిస్తున్నాం ప్రభా. నీవిచ్చే వాక్య శక్తితో బంధిస్తున్నాం నాయన. ఈ రోజు నీ వాక్యం మా నర నరాలలో పనిచేయునుగాక. మా నర నరాలలో నీ వాక్యముడునుగాక ప్రభా. మా తలంపులలో నీ వాక్యముడునుగాక. మా చూపులలో నీ వాక్యముడునుగాక. మేము నడిచే నడకలో నీ వాక్యముడునుగాక. మా శరీరంలో నీ వాక్యముడునుగాక. మా పనులలో నీ వాక్యముడునుగాక. మేము ఏది చేసినా నీ వాక్యానుసారము చేసే బిడ్డలుగా అభిషేకించండి. అయా ఈరోజు మా జీవితాలన్నీ కూడా అయా నీ వాక్య వెలుగులో మీరు బలపరచండి నాయన. దేవా వాక్యము లేదంటే మా జీవితాలను సాతానుడు పట్టుకుంటాడు ప్రభా. అయా మా జీవితాలను సాతాను బంధించకుండా దేవా ఈరోజు నీ వాక్యములో మేము సీల్ చేస్తూ ఉన్నాము నాయన. అయా ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్య శక్తితో అభిషేకిస్తున్నాము. ప్రతి ఒక్క బంధనాలు నీ నామంలో తెంచివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు మా జీవితాల్లో దేవా మరి ఒక్కసారి నీ అభిషేకముతో నింపి నడిపించండి నాయన. దేవా మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్ల మాత్రమే కావున దేవా ఈరోజు మిమ్మల్ని మనం నడిపించి వందనాలు చెల్లిస్తూ
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చొని ఈరోజు 17 మంది దేవుని వాక్యం వింటున్నప్పుడే మీ శరీరంలో ఒక రకమైన అభిషేకం దిగి వచ్చిన దాన్ని వెలుగు రూపంలో, అగ్ని రూపంలో, లేక కొందరికి కరెంటు షాక్, ఇలా కనీసం 17 మందికి అటువంటి అనుభవంను మీరు పొంది ఉండవచ్చు. ఎవరెవరో వారు కుడి చేతిని పైకి లేపగలరా? హూ ఆర్ ద పీపుల్ యాజ్ యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఎ స్పెషల్ అనాయింటింగ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్? కెన్ యూ స్టాండ్ అప్ ప్లీజ్? అటువంటి వారు లేచి నిలబడతారా? కనీసం 17 మంది ఉన్నారని ప్రభు చెప్తున్నారు. వారు లేచి నిలబడి దేవుని మహిమపరచవచ్చు. ఓకే, 17 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. కూర్చోండి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకరిని ఎడమ చెవి ఇంతవరకు సరిగా వినబడటలేదు. ఈరోజు దేవుడు ఆ చెవిని తెరచి మీకు విడుదల ఇచ్చి ఉన్నారు. కుడి చెవిలో వ్రేళ్లను ఉంచి మూసేసుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు వినబడుతుందా అని చూడండి. ఎవరో ఒకరిని ఎడమ చెవి ఇంతవరకు వినబడలేదు. ఈరోజు దేవుడు దాన్ని తెరచి ఉన్నారు. ఎవరండి వారు? వారు ఎవరో, ఎవరిని ఎడమ చెవిని స్వామి తాకి గుణపరిచారో వారు కుడి చేతిని పైకి లేపి దేవుని మహిమపరచవచ్చు. మీకేనమ్మా? ఎన్నాళ్ళమ్మా అది? ఎన్నాళ్ళు మూయపడింది? ఎన్నాళ్ళు? 4 సంవత్సరాల. దేవునికి స్తోత్రం. మీకెన్నాళ్ళుమా? 5 ఏమంటున్నారు? 5 నెలల సంవత్సరాల? 5 నెలలు. 5 నెలలుగా మూయపడినది, అక్కడ 4 సంవత్సరాలుగా మూయపడినది. దేవుడు వారి ఎడమ చెవిల్ని తెరచి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మాత్రం కాదు, మరోవైపు పునీతుల్లో చాలా గొప్ప పునీతుడు పునీత అందోని వారు మనమందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మన వ్యాధి బాధల నుండి యేసు నామమున మనం వాక్యం ద్వారా విడుదల పొందాలని. కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎవరో ఒకరిని మెడను పైకి కూడా తిప్పలేరు మాట. కుడివైపు ఆ పైనుండి కింద వరకు నరములంతా పట్టినట్లు చాలా వేదనతోనే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూడండి, ఏ నొప్పి ఉండదు, పరిపూర్ణ విడుదల స్వామి ఇచ్చినారు. ఎవరండి వారు? మెడల కుడివైపు తల నుండి కింది వరకు. ఎవరండి అది? విడుదల పొందిన వారు కుడి చేతిని పైకి లేపగలరు. వారు లేచి నిలబడతారమ్మా? అది ఎవరు? లేచి నిలబడతారా? హౌ మెనీ డేస్ యూ హ్యాడ్? 5. ఏమంటున్నారు? 5. ఎన్నాళ్ళు? ఏమంటున్నారమ్మా? ఓకే, 8 days యూ హ్యాడ్ ద ప్రాబ్లం. ఓకే, చెప్పండి. విడుదలకు పొందారు. దేవునికి స్తోత్రం. మీకుమా 3 రోజులుగా ఉండేది. 3 years. ఓకే, ఇప్పుడు పోయిందా? బాగా ప్రెస్ చేసి చూడండి, పూర్తిగా పోయిందా? మీ పేరేమ్మా? రజని గారికి 3 సంవత్సరాలుగా ఉన్న ఆ కట్టుల నుండి విడుదల. చప్పట్లు కొట్టి గొప్పగా దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూస్తున్నారు వాక్యంలోని మహిమ. వాక్యమును మీరు పట్టుకున్నప్పుడు యేసుని, ఆయన ఆత్మను మీరు పొందుకుంటారు. ఆత్మ వచ్చి మిమ్మలను విడిపిస్తుంది. ఎక్కడెక్కడో పోయి పూమాల వేసినా, కాళ్ళ చెప్పలు లేకుండా నడిచినా, ఏమేమో చేసినా అది కాదండి. సత్యంలోనికి రావాలి. వాక్యమును పట్టుకో.
భక్తి కాదు నీకు ముక్తి ఇచ్చేది. నీ సమస్యలు మారాలంటే, నీ పిల్లలు మారాలంటే వాగ్దానంను పట్టుకో. ప్రతి రోజునకు ఒక్కొక్క వాగ్దానం పట్టుకొని ఆ వాక్యమును నీవు ప్రకటించు. నువ్వు ఏం చెప్తున్నావో అది నిజమని నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిరూపిస్తాడు. ఈ వాక్యము నీకు జీవమై ఆత్మయై ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తోంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతి దినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, అద్భుత శక్తి గల పునీత అంతోని వారా,